ధ్యానులందరికీ నా నమస్కారం. నా పేరు దేవి, మాది న్యూజెర్సీ. ఈరోజు వర్తమానం భవ 10వ రోజు. మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాధ శరీరంలో అహం గుర్తింపు. నేను ఇప్పుడు వివరించిన పద్ధతి ఎంత శక్తివంతమైనదో అంత సులభమైనది. పిల్లలకు సైతం నేర్పించవచ్చు. ఒక రోజున పిల్లలు పాఠశాలల్లో మొట్టమొదటిగా నేర్చుకునేవి ఇవే అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడైతే మీలో జరుగుతున్న దాన్ని వర్తమానంలో గమనించడం మొదలు పెడతారో, దాన్ని మీరు అనుభవించి అర్థం చేసుకుంటారో, అప్పుడు గొప్ప శక్తివంతమైన మార్పునిచ్చే పరికరం మీ ముందుంటుంది. బాధతో గుర్తుంచుకోవడాన్ని మానేటప్పుడు లోపల నుంచి తీవ్రమైన అవరోధాన్ని మీరు ఎదుర్కోవలసి వస్తుందన్న విషయాన్ని విస్మరించకూడదు. ముఖ్యంగా మీ జీవితంలోని చాలా భాగం ఈ భావోద్వేగపు శరీరంలో గుర్తుంచుకుని జీవించి చాలా వరకు లేదా పూర్తిగా మీ స్వీయతత్వాన్ని అందులోనే ముట్టడించినప్పుడు ఇలా జరుగుతుంది. దీని అర్థం ఏమిటంటే, మీ బాధా శరీరంలో ఒక విచార తత్వాన్ని తయారు చేసుకుని మనసు ఆడుతున్న ఆ నాటకాన్ని మీరు నమ్ముతున్నారు. ఈ అవస్థలో గుర్తింపును కోల్పోతున్నామేమో అనే మీ అవివేకపు భీతి దాన్ని ఛేదించే ఎటువంటి ప్రయత్నాన్నైనా చాలా భయంగా అడ్డుకుంటుంది. మరో విధంగా చెప్పాలంటే, తెలియని దానిలోకి దూకి బాగా తెలుసున్న ఈ బాధా శరీరాన్ని కోల్పోయే అపాయం కన్నా బాధా శరీరంగానే ఉండిపోతారు. బాధలోనే ఉండడానికి ప్రయత్నిస్తారు. మీకు సంబంధించినంత వరకు మీలో ఉన్న అవరోధాన్ని గమనించండి. బాధతో మీ బంధాన్ని గమనించండి. చాలా చురుగ్గా ఉండండి. విచారంగా ఉండడం వల్ల మీకొచ్చే ఆ అసాధారణమైన సంతోషాన్ని గమనించండి. తప్పనిసరిగా దాని గురించి మాట్లాడడాన్ని, ఆలోచించడాన్ని గమనించండి. మీరు మేల్కొని స్పృహలో ఉంటే ఈ అవరోధం ఆగిపోతుంది. అప్పుడు మీ ధ్యాసను బాధా శరీరంపై మళ్లించి సాక్షులుగా వర్తమానంలో ఉండండి. మార్పుకు నాంది పలకవచ్చు. మీరు మాత్రమే దీన్ని చేయగలరు. ఎవరూ మీకోసం చేయలేరు. కానీ మీకు అదృష్టం ఉంటే నిత్యం ఉన్నతమైన చైతన్యావస్థలో ఉండే వారి సన్నిధిలో గడుపుతూ ప్రత్యక్ష స్థితిలో వాళ్ళను కలిస్తే అది విషయాన్ని చాలా త్వరగా ముందుకు తీసుకెళ్ళి మీకు గొప్పగా సహాయపడగలదు. ఈ విధంగా మీలోని కాంతి అతి వేగంగా బలంగా పుంజుకుంటుంది. అప్పుడే కాలం మొదలుపెట్టిన దుంగను బాగా కాలుతున్న దాని పక్కన పెట్టి కొంతసేపు తర్వాత వాటిని విడదీస్తే మొదటిది ఎక్కువగా మండడం చూస్తారు. అయితే రెండిటిని మండించింది ఒకే నిప్పు కదా. అటువంటి నిప్పుగా ఉండడమే ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ముఖ్య లక్ష్యం. కొంతమంది వైద్యులు కూడా ఈ పనిని నిర్వహించవచ్చు. కానీ వాళ్ళు మనస్సు స్థాయిని దాటిన వారై ఉండి మీతో పనిచేసేటప్పుడు గొప్ప స్పృహతో వర్తమానంలో ఉండగలగాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బాధా శరీరంలో అహం గుర్తింపు. ఈ టైటిల్నే మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అహం అంటే అహంకారం అని కాదు ఫ్రెండ్స్, నేను అని అన్నమాట. మనల్ని మనం దేనిలో గుర్తుంచుకుంటామంటే, బాధా శరీరంతో మనల్ని మనం గుర్తుంచేసుకుంటామట. మన అహాన్ని, మన ఉనికిని మనం ఏం చేస్తామంటే, మన చైతన్యంతో కాకుండా మన బాధా శరీరంతో మనల్ని మనం గుర్తించుకుంటామంట. అప్పుడు ఏం జరుగుతుందంటే, అలా మనం బాధా శరీరంతో గుర్తించుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆ బాధా శరీరాన్ని మనం ఎరుకతో గమనించి దానిలోంచి బయటకు వచ్చేయడానికి ప్రయత్నిస్తామో మనం, అప్పుడు ఏం చేస్తుందంటే అది చాలా విపరీతమైన తీవ్రమైన అవరోధాన్ని సృష్టిస్తుందట ఫ్రెండ్స్. అది ఎలా అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు బాధలో ఒక రకమైన ఆనందాన్ని పొందుతూ ఉంటామట. బాధపడడంలో ఒక రకమైన ఆనందాన్ని, తెలియని ఆనందాన్ని పొందుతాం. ఎలా అంటే, మనకి ఎప్పుడో జరిగిపోయింది ఒక సంఘటన, అది ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కానీ దానిని కావాలని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆ బాధలోకి వెళ్ళి, ఆ ఫీలింగ్స్లోకి వెళ్ళి వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకని అలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటున్నారు అంటే, వాళ్ళ అహాన్ని, అంటే వాళ్ళని వాళ్ళు వారి బాధా శరీరంతో గుర్తుంచుకుని ఉన్నారనమాట. అంటే వాళ్ళని బాధా శరీరం పూర్తిగా చేజిక్కించుకుంది. అందువల్లే మామూలుగా మనం మన చైతన్యంతో కనుక ఉంటే కనుక ఏమవుతుందంటే, మనకి బాధాకరమైన సంఘటనలు మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఆ బాధల్ని మళ్ళీ తలుచుకోవాలని అనిపించదు. ఎవరైతే ఎప్పుడో జరిగిపోయిన బాధల్ని
లేకుంటే ఎవరో ఏదో అన్నదాన్ని ఎప్పుడెప్పుడో పాతవన్నీ తవ్వుకుంటూ మళ్ళీ అవే ఆలోచనల్ని, ఆ బాధని మళ్ళీ అనుభవిస్తూ ఆనందాన్ని పొందుతున్నారో వాళ్ళంతా కూడా మీ అహాన్ని బాధా శరీరంతో గుర్తుంచుకున్నారని అర్థం అని చెప్తున్నారనమాట. మనల్ని మనమే గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు, ఈ వర్తమాన క్షణంలో ఏం ఆలోచిస్తున్నాను, నేను నిజంగానే బాధా శరీరంలో గుర్తుంచుకుని ఉండిపోయానా అని చెప్పి గమనించుకుని ఏం చేయాలంటే ఎరుక తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఎరుక తెచ్చుకుంటామో అప్పుడు అది ఆగిపోతుంది అనమాట. ఆగిపోయినప్పుడు అప్పుడు ఆ బాధా శరీరాన్ని మళ్ళీ గమనించడం మొదలు పెట్టాలి. అలా మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే దానితో మనకున్న బంధం తెగిపోతుంది. కానీ ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఎక్కువగా మనం ఆ బాధా శరీరంతోనే గుర్తించుకుని అదే మనం అని అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మనసు తీవ్రంగా దీన్ని అవరోధిస్తుంది. అంటే ఏమనుకుంటుందంటే, మనం ఏదో తెలియని దాంట్లోకి దూకేసి బదులు నేను అనుకుంటున్న ఈ బాధను వదిలేసి తెలియని దానిలోకి వెళ్తే అది ఎలా ఉంటుందో, అలా తెలియని దానిలోకి వెళ్ళడం కంటే ఈ బాధగానే నేను ఉండిపోతే నయం కదా అనే ఒక రకమైన భ్రమను ఈ బాధా శరీరం సృష్టిస్తుందన్నమాట. ఒక భయాన్ని, ఒక అలజడిని సృష్టించి మళ్ళీ తిరిగి మనల్ని వెనక్కి లాగేస్తుంది అని చెప్తున్నారు. అందువల్ల మీకు సంబంధించిన వరకు మీరు ఏం చేస్తారంటే ఎక్కువ ఎరుకు తెచ్చుకోండి. బాగా ఎరుకు తెచ్చుకొని అలా మేల్కొని స్పృహతో ఉండడానికి ప్రయత్నిస్తూ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో మీలో చూస్తూ ఉండండి. దానితో కొట్టుకుపోవద్దు. అప్పుడే అవరోధాలన్నీ ఆగిపోతాయి అని చెప్తున్నారనమాట. దీనిని క్రమక్రమంగా మీరు ఆ బాధా శరీరంలోంచి బయటపడిపోగలుగుతారనమాట. కానీ దీనిని మీరు ఇంకా త్వరగా బాగా చెయ్యాలంటే, మనకు అదృష్టం ఉంటే గనక మనం ఒక అద్భుతమైన గురువు సన్నిధిలో గడుపుతూ ఉంటే వాళ్ళ ప్రత్యక్ష స్థితి వల్ల, అంటే ఆ గురువు యొక్క ఎనర్జీ వల్ల, వారి యొక్క వర్తమాన స్థితిలో ప్రత్యక్షంగా ఉండే వాళ్ళ స్థితి వల్ల ఎప్పుడైతే వాళ్ళ సన్నిధిలో మనం గడుపుతూ ఉంటామో ఆ శక్తి మనకు కూడా ఉపయోగపడి మనం చాలా త్వరగా ఈ బాధా శరీరాన్ని వదిలించుకోగలిగే స్థితిలోకి వెళ్తామట ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అప్పుడే కొంచెం కాలడం మొదలైన కట్టెని బాగా కాలుతున్న కట్టె పక్కన ఒక పొయ్యిలో కట్టెలు పెడతాం కదా, అలాగ అప్పుడే కాలడం మొదలైన కట్టెని బాగా కాలుతున్న కట్టె పక్కన పెట్టండి. అప్పుడు కొంతసేపటి తర్వాత తీసి చూస్తే ఇది కూడా దాంతో సమానంగా బాగా కాలడం చూస్తారు. రెండింటిని కాల్చింది ఒక నిప్పే, కానీ అది విడిగా అయితే అంత బాగా కాలదు. కానీ కాలుతున్న దాన్ని పక్కన పెట్టడం వల్ల అది కూడా ఎలా వెలిగిందో, అలాగే ఆ శక్తి క్షేత్రం వల్ల ఎప్పుడైతే ఒక గురువు సన్నిధిలో మనం బ్రతుకుతామో, ఆ సాన్నిధ్యంలోకి వెళ్ళి వస్తూ ఉంటామో, మనం చాలా తొందరగా ఆ దుఃఖ శరీరం నుంచి, ఆ బాధా శరీరం నుంచి మనం బయటపడగలం అంటున్నాడు. మీరు అదృష్టవంతులైతే, మనమంతా ఎంతో అదృష్టవంతులం కదా ఫ్రెండ్స్. మనకి చక్కగా గురువు గారు ఉన్నారు. ఆయన సన్నిధిలో గడిపే అవకాశం కూడా ఉంది. ఎంతో చక్కగా సాధన చేసుకోవడానికి ఎన్నో సత్సంగాలు, సజ్జన సాంగత్యాలు మనకి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మనం వాటికి వెళ్తూ ఉండాలి. సాధన అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం ఇవన్నీ కలిపి చేసినప్పుడే మనకి ప్రగతి చాలా తొందరగా వస్తుందన్నమాట. కొంతమంది వైద్యులు కూడా దీన్ని చేస్తారు. కానీ వాళ్ళు చేయాలంటే వాళ్ళు చాలా మనసును దాటిన స్థితిలో ఉన్న వాళ్ళై ఉండి, వాళ్ళు చాలా గొప్ప స్పృహతో వర్తమానంలో ఉంటే కనుక వాళ్ళు కూడా మీకు ఇటువంటి సహాయాన్ని చేయగలరని చెప్తున్నారు. భయం యొక్క మూలం. ప్రశ్న: మనలోని ఉద్వేగపు బాధకు మూల కారణం భయమేనని మీరు అన్నారు. భయం అసలు ఎలా పుడుతుంది? ఎందుకని మానవ జీవితాల్లో అంత ఎక్కువగా ఉంటుంది? పైగా కొంత మొత్తంలో ఈ భయం ఆరోగ్యకరమైన స్వరక్షణ కోసం పనికొస్తుంది కదా. నిప్పు పట్ల భయం లేకపోతే దానిలో చెయ్యి పెట్టి కాల్చుకుంటామేమో కదా. జవాబు: ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని నిప్పుతో కానీ శారీరకంగా కానీ హింసించి బెదిరిస్తే మీరు భయం లాంటి దాన్ని అనుభవిస్తారు. అది సహజంగా అపాయం నుండి వెనక్కు ముడుచుకుపోవడమే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మానసిక భయపు స్థితి కాదు. వాస్తవానికి హఠాత్తుగా కలిగిన అపాయం నుంచి మానసిక భయపు స్థితికి చాలా భిన్నమైనది. ఇది చాలా రకాలుగా వస్తుంది. చికాకు, ఆందోళన, ఆతృత, ఒత్తిడి, భయంకరత్వం, అలవాట్లు, నరాల బలహీనత మొదలైనది. ఇటువంటి మానసిక భయం ఎప్పుడు ఏదో జరగబోతుందన్న దాని గురించే కానీ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఎంతమాత్రం కానే కాదు. మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటే మీ మనస్సు ఎక్కడో భవిష్యత్తులో ఉంటుంది. ఇది ఆతృతపరమైన విరామాన్ని సృష్టించడం. శక్తివంతమైన
అతి సాధారణమైన వర్తమాన క్షణంలో ఉండకుండా మనసుతో గుర్తించుకుని ఉంటే ఆతృత సత్యం మీ వెంటే ఉంటుంది. మీరు ఎప్పుడూ ఈ క్షణంతో సహకరించవచ్చు, కానీ కేవలం మానసిక ఊహతో కలవలేరు. మీరు భవిష్యత్తులో ఉండలేరు. పైగా నేనింతకు ముందు చెప్పినట్లుగా మీరు మీ మనసుతో గుర్తించుకునేంత వరకు అహం మీ జీవితాన్ని నడిపిస్తుంది. దాని వికృత బుద్ధి మూలంగా ఎంత విస్తారమైన సంరక్షణ ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ అహానికి నిత్యం అభద్రతా భావం ఉండడం వల్ల అది ఎల్లప్పుడూ తనను తాను అపాయ స్థితుల్లోనే ఉంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఉద్వేగం అనేది మనస్సుకు శారీరక ప్రతిచర్య అని గుర్తు తెచ్చుకోండి. నిరంతరం శరీరం అహం నుంచి అసత్యమైన మనోనిర్మితత్వం నుండి ఏ సమాచారం తీసుకుంటోంది? అపాయం, నేను భయంతో కూడిన స్థితిలో ఉన్నాను. ఈ నిరంతర సమాచారం వెలువరించే ఉద్వేగం ఏది? భయమే కదా. భయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దేన్నో కోల్పోతామని, ఓడిపోతామని, బాధపడతామేమోనన్న భయం మొదలైనవి. కానీ అన్ని భయాలకు మూలం అహం యొక్క చావు భయం. అహానికి చావు ఎప్పుడూ చుట్టుపక్కల దగ్గరలోనే కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం మనస్సు గుర్తించిన స్థితిలో చావు భయం మీ జీవితంలోని అన్ని విషయాల మీద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, సామాన్య విషయంగా కనిపించే ఒక వాదనలో తప్పనిసరిగా మిమ్మల్ని ఒప్పుకోవాలని అవతలివాడు తప్పుకోవాలనుకోవడం. మీరు పోల్చుకుంటున్న మానసిక స్థితి సంరక్షించుకోవడం కూడా చావు భయం వల్లే. మీరు ఒక మానసిక స్థితిలో మిమ్మల్ని గుర్తించుకొని అది తప్పు అయినప్పుడు మనోనిర్మిత స్వీయ తలపు భయంకరమైన చావు భయంతో బెదిరి చనిపోవడం. దీనివల్లనే ఎన్నో యుద్ధాలు జరిగాయి, లెక్కలేని సంబంధాలు తెగిపోయాయి. ఒక్కసారి మీ మనస్సుతో గుర్తుంచుకోవడం మానుకున్నారంటే మీరు ఒప్పైనా తప్పైనా మీ స్వీయ తత్వానికి ఏ భేదమూ ఉండదు. కనుక తప్పనిసరిగా ఒప్పు అవ్వాలనుకునే ఒక రకమైన చైతన్య రహిత దౌర్జన్యం ఇక ఉండదు. మీరు ఏమనుకుంటున్నారో, ఏమి అనుభూతి చెందుతున్నారో దాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. కానీ అందులో ఏ విధమైన ఆవేశం కానీ స్వీయ రక్షణ కానీ ఉండవు. అప్పుడు మీ స్వీయ తత్వం మనస్సు నుంచి కాకుండా మీలోని సత్యవంతమైన స్థానం నుంచి ఉద్భవిస్తుంది. మీలోని స్వరక్షణ తత్వాన్ని గమనించండి. దేన్ని సంరక్షిస్తున్నారు? భ్రాంతి అయిన ఉనికి మనసులోని ప్రతిమనా, లేక కల్పిత జీవినా? ఈ విధంగా మనస్సుని చైతన్యవంతం చేసి సాక్షిభూతులైనప్పుడు మీరు దానితో గుర్తించుకోరు. మీ చైతన్యపు కాంతిలో చైతన్య రాహిత్యపు నమూనాలు వెంటనే కరిగిపోతాయి. ఇదే మానవ సంబంధాల్లో చిచ్చురేపే వాదనలకు అంతం. ఇతరులపై అధికారం బలహీనత్వానికి మారువేషం. నిజమైన శక్తి లోపల ఉంది, అది ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. కనుక ఎవరైతే మనస్సుతో గుర్తించుకుంటారో వారు ఉనికిలో ఉన్న అసలైన శక్తితో సంబంధం కోల్పోయి భయాన్ని వారి సత్య సహచరిగా కలిగి ఉంటారు. మనస్సును జయించిన వారి సంఖ్య అతి తక్కువగా ఉంది. కనుక దాదాపు మీరు కలలుకొనే ప్రతి వ్యక్తి కూడా భయంతో జీవిస్తున్న వారేనని అనుకోవచ్చు. కేవలం భయం యొక్క తీవ్రతలో తేడాలుంటాయి. అది ఒకవైపు ఆతురత, విపరీతమైన భీతితోనూ, మరోవైపు ఏదో తెలియని చికాకు, బెడదల మధ్య ఊగిసలాడుతూనూ ఉంటుంది. ఈ రెండిట్లో ఒకటి విపరీతమైన రూపం దాల్చినప్పుడే చాలామంది దాని ఉనికిని తెలుసుకుంటూ ఉంటారు. మనకు కలిగే బాధలన్నీ కూడా మన భయం వల్లే అని చెప్తున్నారు కదా. కానీ భయం వల్ల ఏ విధంగా బాధలు మనకి కలుగుతున్నాయి? భయం మంచిదే కదా, భయం లేకపోతే, నిప్పంటే భయం లేకపోతే మనం చేయి పెట్టి కాల్చుకుంటాం కదా అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మన ఆన్సర్ అన్నమాట. నిప్పు పట్ల భయం ఉండడం, ఎవరైనా హింసిస్తే మనం భయానికి గురవ్వడం అనేది ఒక స్వీయ రక్షణ వ్యవస్థ. అది మనకి సహజంగా కావాలి. కానీ ఇక్కడ భయం అని చెప్తుంది ఏమిటంటే, ఇక్కడ నిప్పు లేదు, మిమ్మల్ని హింసించేవారు లేరు, కానీ మానసికంగా మనకు ఒక రకమైన భయపు స్థితి ఉంది. ఆ మానసిక భయపు స్థితి గురించి చెప్తున్నారనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఎలాంటిదంటే, ఈ మానసిక భయపు స్థితి రకరకాలుగా వస్తుంది. ఉదాహరణకి ఏంటంటే చిరాకు, ఆందోళన, టెన్షను, చాలా ప్రెజర్కి గురి అవ్వడము, భయంకరమైన ఆలోచనలు రావడము,
అలాగే ఒక రకమైన వ్యసనాలు, అలవాట్లు, స్మోకింగ్, సిగరెట్టు, అతి తిండి, అలాంటి రకరకాల అలవాట్లు, నరాలను బలహీనత, ఇవన్నీ కూడా భయం యొక్క రకరకాల రూపాలు అని చెప్తున్నారు. భయం అంటే ఇది మానసిక భయం. ఎలా అంటే మీరు ఇక్కడ ఇప్పుడు ఉంటారు, స్వీయ సంరక్షణ వ్యవస్థ ఎప్పుడు పనిచేస్తుంది, ఇక్కడ ఇప్పుడు ఈ క్షణంలో మీకు ఏమైనా అపాయం కలిగినప్పుడు పనిచేస్తుంది. ఆ భయం ఆరోగ్యకరమైనది. కానీ ఇది ఇప్పుడు సంబంధించిన భయం కాదు. ఈ మానసిక భయం అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఉంటాం, కానీ ఈ భయం ఎక్కడో భవిష్యత్తు గురించి ఆలోచించి భయాన్ని ఆతురతని రకరకాలుగా సృష్టిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనం ఈ మనల్ని మనం ఈ బాధ శరీరంతో, ఈ అహంకారంతో, ఈ మనసుతో ఎప్పుడైతే మనం బాగా గుర్తుంచుకుంటామో అప్పుడు ఏం చేస్తుందంటే మన అహానికి, ఇక్కడ అహంకారం అనమాట, మన అహంకారానికి ఏమవుతుందంటే చావు భయం చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. మనం మనసుతో మన అహాన్ని గుర్తించుకుంటే కనుక, అంటే మనసు మనం అని చెప్పి అనుకుంటే, ఈ ఆలోచనలు మనసే మనం అని చెప్పి మన అహాన్ని గుర్తించుకుంటే మనకు ఒక రకమైన అహంకారం వస్తుందన్నమాట. ఈ అహానికి చావు ఎప్పుడు కనుచూపు మేరలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ఇద్దరు వాదించుకుంటున్నాం అనుకోండి, మీరు ఇంకొక వ్యక్తి వాదించుకుంటున్నారు ఏదో ఒక విషయం గురించి. మనం ఏమనుకుంటామంటే ఖచ్చితంగా అవతల వాళ్ళదే తప్పని అనాలి, మన మాట నిజమని ఒప్పుకోవాలి అని చాలా ప్రయత్నం చేసి విపరీతమైన వాదనలోకి దిగిపోతాం. ఎందుకని ఇలాంటి విపరీతమైన వాదనలోకి దిగిపోయాము అంటే, వాళ్ళని గనక మనం ఒప్పుకుంటే మన అహంకారం అనేది చచ్చిపోతుంది అనమాట. కాబట్టి అహంకారం చచ్చిపోతుంది. ఆ అహంకారమే మన అహం అని మనం అనుకుంటున్నాం. అంటే ఆ ఇగోయే మనము అని చెప్పి మనం అనుకుంటున్నాం అనమాట. మన స్వీయతత్వాన్ని ఆ అహంకారంతో మనం పోల్చుకుంటున్నాం. ఒకవేళ అప్పుడు ఏమవుతుందంటే అహంకారం పోతుంది, అహంకారం మీద దెబ్బ పడుతుంది, అది చచ్చిపోతుంది. అందువల్ల దాన్ని చంపడం ఇష్టం లేక మనం ఆ భయంతో నేను ఎక్కడ తక్కువైపోతానో అనే భయంతో విపరీతమైన వాదనల్లోకి దిగిపోతూ ఉంటాం అన్నమాట. మనం చాలా వరకు రిలేషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ అసందర్భపు వాదనల వల్ల, మళ్ళీ వాదించుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాదే పై చెయ్యి అవ్వాలనే ఈ భయం వల్ల, నాది పై చెయ్యి అవ్వకపోతే ఏమైపోతుందో అనే భయం వల్ల చాలా సమస్యలు మనం సృష్టించుకుంటాం అన్నమాట. నిజానికి అదే మీరు మీ మనసుతో కాకుండా మీ చైతన్యంతో ఉంటే కనుక, మీరు వర్తమాన క్షణంలో ఉంటే కనుక మనం మన అభిప్రాయాన్ని చెప్తాం అంతే. మీరు మీ అభిప్రాయాన్ని చెప్తారు, వాళ్ళు ఒప్పుకున్నా సరే ఒప్పుకోకుండా మాదే కరెక్ట్ అన్నా సరే మనం ఏమీ అనుకోమన్నమాట. ఓకే అని చెప్పి సింపుల్గా వదిలేస్తాం. కానీ అదే మనం మనసుతో గుర్తించుకుంటే మన అహాన్ని, అప్పుడు మనకి విపరీతమైన అహంకారం వచ్చేస్తుంది. ఆ అహంకారానికి చావు భయం. అంటే నేను చచ్చిపోతాను, వాళ్ళు ఎదురోళ్ళు నెగ్గితే నాది తప్పైపోతుంది అనే ఒక రకమైన చావు భయం ఉంటుంది. దానివల్ల రకరకాల ప్రయత్నాలు చేస్తుంది, రకరకాల వాదనలోకి దిగుతుంది, అలా రకరకాల బాధలను సృష్టిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం మన మనసుతో కాకుండా మన చైతన్యంతో గుర్తించుకుంటామో అప్పుడు అక్కర్లేని ఈ భయాలు, ఎడతెగని ఈ వాదనలు అన్నిటిని అంతం చేసి మనం బయటకు వచ్చేస్తాము అంటున్నాం అనమాట. మన మనసుకు ఒకవైపు ఏముంటుందంటే ఈ భయానికి ఒకవైపు ఆతురత, ఒకవైపు భీతి ఉంటే ఒకవైపు చికాకు, బెడద లాంటివి ఉంటాయన్నమాట. మనం అవి బాగా ఎక్కువైపోయినప్పుడు కానీ మనం ఇందులో ఉన్నామని మనం గుర్తుంచుకోలేకపోతున్నాం. కానీ మీరు జాగ్రత్తగా గమనించుకుంటే అవి ప్రతి క్షణం మీలో నడుస్తూ ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు వర్తమాన క్షణంలో ఉండి వాటి నుంచి బయటికి రండి. మిమ్మల్ని మీరు వాటితో గుర్తుంచుకోకండి, అది మీరు కాదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడు భయం అనేది మిమ్మల్ని వశపరుచుకోలేదు. మరింత జ్ఞానాన్ని మరొక రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.